అందరికీ హ్యాపీ నవరాత్రి. ఇప్పుడు అమ్మవారి టెంపుల్కి బయలుదేరుతున్నాము. నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి కదండి. స్టార్ట్ అయిన తర్వాత ఈరోజే బయలుదేరుతున్నాము. ఇంకా వెదర్ కూడా బాగాలేదు, కొంచెం ఇప్పుడే కొంచెం వర్షం తగ్గింది. సరే టెంపుల్కి వెళ్ళేసి వద్దాం. అసలు ఏ రోజు ఎలా ఉంటుందో కూడా అర్థం కావట్లేదు. సడన్గా వర్షాలు వచ్చేస్తున్నాయి కదా. అయితే మా వారు మా బాబు రెడీ అవుతున్నారు. ఆ 1 or 2 minutes కూడా మేము వేస్ట్ చేసుకోదలుచుకోవట్లేదు. ఆ 1 or 2 minutesని కూడా యూటిలైజ్ చేసేసుకోవాలని చెప్పేసి నేను దసరాకి షాపింగ్ చేశాను. ఒక శారీ, ఒక చైన్ తీసుకున్నాను. ఈ గ్యాప్లో మీతో షేర్ చేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా షూట్ చేసేసుకుంటున్నాము. అయితే ఏంటోనండి, అసలు సడన్గా ఈ ఫ్లడ్స్ ఏంటో, మొన్నటిదాకా మనం వైరస్తో చాలా స్ట్రగుల్ అవుతున్నాం కదా. దగ్గర 1 year నుంచి వైరస్ లాస్ట్ ఇయర్ నవంబర్కి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మంత్కి 1 year అయిపోతుంది. దాన్నే ఇంకా మనం దాని నుంచి ఇంకా బయటపడలేదు. ఇంకా ఈ ఫ్లడ్స్ ఏంటో, ఈ వర్షాలు ఏంటో అన్నీ 100 years తర్వాత అంటున్నారు. 100 years తర్వాత వైరస్ వచ్చింది అన్నారు. ఇప్పుడు 100 years తర్వాత అప్పుడు వచ్చిన వర్షాలు ఇప్పుడు వస్తున్నాయి అన్నారు. అంతా నేచర్ అంతా చాలా డిఫరెంట్ అయిపోయింది, మొత్తం చేంజ్ అయిపోయింది అని అనిపిస్తుంది నాకు. ఏంటోనండి, ప్రకృతి మన మీద కక్ష కట్టిందంటారా? కట్టింది. నాకెందుకు ఏదో ఇట్లా నవ్వుతున్నాను కానండి. ఏంటో ప్రకృతి చూస్తుంటే భయం ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు ఈ రోజు ఎలా ఉంటుంది, ఈ రోజు ఎలా ఉంటుంది అని గడపాల్సి వస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా. ఏంటో అలాగా మూవ్ ఆన్ అయిపోతూ ఉన్నాను ఇంకా ఏ రోజుకి ఆ రోజు. ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి 2020 అసలు ఎప్పటికీ మర్చిపోలేని ఇయర్ లాగా అయిపోయింది. చాలా వర్స్ట్ ఇయర్ లాగా అనిపిస్తుంది నాకు. అసలు ఇటువంటి ఇయర్ ఎప్పుడు చూడలేదు కదా, ఎవ్వరూ ఫేస్ చేయలేదు కదా. ఏదో 1-2 ఇన్సిడెంట్స్ ఏంటో ఊరికి అసలు గ్యాప్ లేకుండా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది అసలు. 21 హోప్ఫుల్లీ 21 అన్నా మంచిగా ఉండాలని మనం అమ్మవారిని ప్రే చేసుకున్నాము. మెయిన్ అసలు ఒక విషయం అండి, ఏదొచ్చినా కూడా మనం తట్టుకునే కెపాసిటీ మన మైండ్కి రావాలి, అలా ఉండాలి అని కూడా మనం బాగా స్ట్రాంగ్గా ఉండాలి. అదేనే ఓవర్కమ్ చేసుకుంటా అలా వెళ్తూ ఉండాలి అని కూడా మనం అనుకోవాలి ఎప్పుడు కూడా. ఓకే అండి, ఇలాగ మాట్లాడుతూ ఉంటుంటే ఇంక అసలు ఈ టాపికే మాట్లాడేస్తూ ఉంటాను. ఇంకా నేను దీనికి అసలు ఎండ్ లేకుండా అయిపోయింది. అట్లా వస్తున్న ఇన్సిడెంట్స్ 1 by 1 మనకి. ఓకే అండి, నేను శారీ అయినా చైన్ మీకు చూపిస్తాను, మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ శారీ చూపిస్తాను. అసలు ఇప్పుడు నేను కట్టుకున్న శారీ గురించి కూడా మీకు చెప్పాలి. ఇది మా చెల్లి నాకు గిఫ్ట్గా ఇచ్చింది, సంక్రాంతి పండుగ గిఫ్ట్గా ఇచ్చింది. దీని మీద ఒక మిర్రర్ బ్లౌజ్ ఉంటుంది అనమాట. ఆ మిర్రర్ బ్లౌజ్ ఏంటంటే ఇక్కడ వరకు హ్యాండ్స్ అంత నాకు సూట్ అవ్వలేదు. ఎప్పుడైనా సరే కొంచెం బొద్దుగా ఉన్న హ్యాండ్స్కి ఏంటంటే షార్ట్ హ్యాండ్సే బాగుంటాయి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను ఈ బ్లౌజ్ షూట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదండి శారీ, కొంచెం డార్క్ కలర్కి ఏంటంటే బార్డర్ సిల్వర్ బార్డర్ వచ్చింది. కిందేమో ఎండింగ్ లైట్గా జస్ట్ ఇట్లాగా పర్పుల్ కలర్ సన్న లైన్ వచ్చింది. ఇట్లా శారీ అంతా అట్లా వచ్చింది. ఈ లైన్స్ దగ్గర ఏంటంటే ఒకటి సిల్వర్, ఒకటి గోల్డ్ లైన్స్ వచ్చినాయి. చిన్న బాక్స్ టైప్ వచ్చింది అనమాట. శారీ అంతా ఇలానే ఉంటుంది. ఇదేమో పళ్ళు, ఈ పార్ట్ ఏమో పళ్ళు పార్ట్ అంతా కూడా సిల్వర్ వచ్చింది, మొత్తం సిల్వర్ డిజైన్. శారీ అంతా ఇలా ఉంటుందండి. బ్యూటిఫుల్గా ఉంది కదా శారీ. ఇలా సూపర్ ఉంది కదా. ఇది ఒక శారీ తీసుకున్నాను, తర్వాత ప్రాపర్గా మడతేసుకుంటాను నీట్గా. ఎందుకంటే వాళ్ళు రెడీ అయ్యేలోపు కానీ చేసేయాలి కదా. నెక్స్ట్ టైం ఈ చైన్ తీసుకున్నాను, నల్ల పూసల చైన్. మన లేడీస్ అందరికీ చాలా ఫేవరెట్ అనమాట నల్ల పూసల చైన్స్ అంటే. ఇదండి చైన్, ఇలాగేమో సన్న గోల్డ్ చైన్ వచ్చింది, తర్వాత నల్ల పూసల చైన్.
అసలు ఇందులో డిఫరెంట్ ఏంటంటే మధ్యలో కూడా చైన్ వచ్చింది. అదే చాలా 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 క్యూట్గా ఉంది చైన్ అయితే. ఇట్లా మధ్యలో ఒక చైన్ వచ్చింది, మళ్ళీ ఆ చైన్కి ఒక బాల్ వచ్చింది, మళ్ళీ ఇట్లా ఒక చైన్ వచ్చింది గోల్డ్ చైన్. ఆ గోల్డ్ చైన్ కింద పెండెంట్ లాగా వచ్చింది. అయితే నల్లపూసల చైన్కి గోల్డ్ చైన్కి మధ్యలో ఏంటంటే చిన్న బుట్టలాగా వచ్చింది. బాల్ కింద బుట్ట వచ్చింది. ఆ బుట్టకి ఏంటంటే చిన్న చిన్న మైన్యూట్ పర్ల్స్ వచ్చినాయి. చాలా చాలా బాగున్నాయి అసలు. ఆ పర్ల్స్ కూడా చాలా స్కిల్డ్గా చేశారండి ఈ చైన్ అయితే. తర్వాత మళ్ళీ చైన్కి కంటిన్యూషన్ ఏంటంటే పెండెంట్ కూడా ఇట్లా చిన్ని బాక్స్ లాగా ఉంది. ఆ బాక్స్లోనేమో రూబీ స్టోన్ వచ్చింది. ఆ రూబీ స్టోన్కి చుట్టూనేమో ఇట్లా అన్కట్స్, సీజెట్స్ అనుకుంటా, ఇట్లా సీజెట్స్ వచ్చినాయి మొత్తం సన్న స్టోన్స్. తర్వాత మళ్ళీ బుట్ట. అసలు ఈ బాక్స్కి కూడా అటు ఇటు మీరు అబ్జర్వ్ చేస్తే అటు ఇటు మువ్వ వచ్చింది. అటు ఇటు మువ్వ వచ్చి మువ్వకి మధ్యలో బుట్ట వచ్చింది. బుట్టకి మళ్ళీ ఇట్లాగా మువ్వలు వచ్చినాయి అనమాట. బుట్టకి పర్ల్స్ ఉన్నాయి, ప్లస్ హ్యాంగ్ అయితే మువ్వలు కూడా ఉన్నాయి. ఇంత చాలా సింపుల్గా ఉన్నా కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది వేసుకుంటే. సో ప్రెటీ. ఇదండి నా దసరా షాపింగ్. శారీ అనేది చైన్. నేను ఈ శారీ మీద కూడా ఒకసారి వేసుకొని చూపిస్తాను. తర్వాత పండగ రోజునేమో ఈ శారీ మీద వేసుకుంటాను. జస్ట్ ఇప్పుడు వీడియో కోసం ఒక 1 సెకండ్ వేసుకొని చూపిస్తాను ఈ శారీ మీదనే. సో ప్రెటీ. ఓకే అండి, అందరూ చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. చిన్నపిల్లలు మెయిన్, పెద్దవాళ్ళు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఏదైనా కూడా తొందరగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. చాలా కేర్ఫుల్గా ఉండండి పెద్దవాళ్ళు. చిన్నపిల్లలు అంటే ఇంకా మనం చూసుకుంటాం కాబట్టి పిల్లల్ని వాళ్ళ ప్రాబ్లం లేదు. పెద్దవాళ్ళని కూడా టేక్ కేర్ చేయండి బాగా అందరూ కూడా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. ఈ చైన్ వేసుకొని చూపిస్తున్నానండి. ఇదండి చైన్. ఎలా ఉందంటారు చైన్? యావరేజ్. ఎందుకు చిన్న? ఇది మా గార్డెన్ అండి. నేను మా గార్డెన్ దగ్గర నుంచున్నాను. ఇక మా వాళ్ళు ఇంకా ఏదో సర్దుతున్నారు అనమాట. అందుకని మేము ఇక్కడ షూట్ చేసుకుంటున్నాము.